హైదరాబాద్ నగరంలో ఎవరికీ తెలియనటువంటి దేవాలయం 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం చరిత్రే ఒక వింత. ఇక్కడున్న సాయిబాబా విగ్రహానికి గురు పౌర్ణమి రోజు అభిషేకం చేస్తుంటే కళ్ళలో మెరుపు వస్తుందంట. దర్శించుకుందాం పదండి. మీరు చూసేది ఎన్ఎండిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అండి. రైట్ సైడ్ కూకట్పల్లి నుంచి వచ్చి వాళ్ళ లక్డికాపురం నుంచి వచ్చి ఇట్లా మెహదీపట్నం రూట్లో ఇక్కడ దిగొచ్చు. ఎన్ఎండిసి బస్ స్టాప్ ఇది. ఎన్ఎండిసి చూడండి, దీని ఆపోజిట్లో ఇక్కడే దగ్గరలో ఎన్ఎండిసి బస్ స్టాప్ అని ఉంటుంది. మాసాప్ ట్యాంక్ ఎన్ఎండిసి బస్ స్టాప్ అంటే ఇక్కడ బస్ ఆపుతారు. సొంత వెహికల్ ఉన్న వాళ్ళకి నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాను చూడండి. లక్డికాపురం నుంచి ఇట్లా కూడా రావచ్చు, షార్ట్ కట్ రూట్ ఇది. మేము ఇలాగే వచ్చాము. మీకు ల్యాండ్ మార్క్ చూపిస్తున్నది. ఎన్ఎండిసి అనేది ల్యాండ్ మార్క్. ఇక్కడ కార్ వస్తుంది చూడండి, అక్కడనే మనం రైట్కి మళ్ళాలి. కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ అండి. అక్కడ దిగితే బస్ స్టాప్ దిగితే ఇక్కడ నుంచి ఇక్కడే ఎన్ఎన్బిసి బస్ స్టాప్ దిగితే ఇక్కడ ఎన్ఎన్బిసి పక్క నుంచి ఇలాగ రావాలి. మనకి దారి స్ట్రైట్గా వస్తుంది చూడండి. ఎటు మీరు మళ్ళాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా నడుచుకుంటూ రావచ్చు. అక్కడ దిగితే మీకు గుర్తు కోసం చూపిస్తాను, అంతే తప్పిస్తే స్ట్రైట్గా వెళ్ళాలి. ఎటు మీకు అటుపక్క ఇటుపక్క మళ్ళాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ దారి. అసలు మనకు ఈ ఆలయం ఉంది అనేది కూడా చాలా మందికి తెలియదండి. చాలా పురాతన ఆలయం. కొండ గుహలో వెలిసిన స్వామి, కొండ గుహలో. ఇక్కడ దగ్గరికి వచ్చినాక చూడండి, మీకు ఇది కనిపించకపోతే ఇక్కడ గుడి ఉంది అనేది కూడా తెలియదు చూడండి. ఈ బోర్డు మీద ఉంది, గేట్ ఉంది. బోర్డు ఉండడం వల్ల ఇది గుడి అని తెలుస్తుంది, లేకపోతే గుడి అని తెలియదు. లోపలికి వెళ్తే తప్పితే గుడి అనేది తెలియదండి. చాలా విశిష్టమైన దేవాలయం. కొండగుహలో వెలిసినటువంటి స్వామి 400 సంవత్సరాల క్రితం స్వయంభూ. అసలు దారి కూడా లేకుండే, తర్వాత దారి ఏర్పాటు చేశారు. ఇది ఈ పక్క రోడ్డు వాళ్ళకు, ఇక్కడ ఉండే వాళ్ళకు రావడానికి మెట్లు ఏర్పాటు చేశారు. అది మైకుల్లో ఇక్కడి వరకు బైక్ వస్తుంది, కారు కానీ. ఇక్కడ నుంచి ఒక 15 మెట్లు ఎక్కితే సరిపోతుందండి. చాలా విశిష్టమైన దేవాలయం. చూపిస్తాను మీకు మెయిన్ మొత్తం. 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. ఇది ఉన్నట్టు కూడా చాలా మందికి తెలియదు. అసలు స్వామి స్వయంభూగా ఎలా ప్రకటితమయ్యాడు అనేది చాలా విశేషం. అది ఇక్కడ మొదలు గుహ ఉండేది అంతే. ఆ గుహ ఎదురుగా ఆపోజిట్లో రెడ్డి గారి ఇల్లు ఉండేదంట. ఆ రెడ్డి గారి ఇంట్లో దొంగతనం జరిగితే ఆ దొంగ వెంట పరిగెత్తుకుంటూ వస్తే అతని గోలకు వెళ్ళినట్టు అనిపించి గోలకు రావడానికి మార్గం చూస్తే పైన ఒక మార్గం కనిపించింది. దాంట్లోంచి కిందికి వచ్చాడు. అంటే కిందికి వచ్చి చూస్తే దొంగ కనిపించలేదు, కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపించింది, మూర్తి. ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి అతని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగతనం జరిగిన ఆనవాళ్ళు ఏం లేకుండా ఎట్లా ఉన్నాయని సామాన్లు అట్లే ఉన్నాయంట. చూసి ఆశ్చర్యపోయాడు. అది ఆశ్చర్యపోయి స్వామి ప్రకటితం కావడం కోసం నన్ను ఎంచుకున్నాడని చెప్పి అతను తెలుసుకొని తర్వాత వచ్చి శుభ్రం చేసి మొత్తం పూజలు నిర్వహించడం ప్రారంభించాడు. తర్వాత నుంచి గుడి మార్గం లేకుండా మార్గం కూడా తయారు చేశారు. నేను పూర్తిగా మీకు చూపిస్తూ వివరాలు చెప్తాను. చాలా విశేషమైనది. చాలా ఒక 10 నిమిషాలు కూర్చున్నా కానీ చాలా ఎనర్జీ వస్తుంది. ఇక్కడ చాలా ప్రశాంతత. ప్లస్ ఇక్కడ ముడుపు కూడా పెడతారు, అది విశేషం ఎలాగని చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గుడి. మీకు ఫస్ట్ ఇక్కడ నేను ముడుపు గురించి మాత్రం వివరంగా తెలియజేస్తాను. చీటీ రాసి పెట్టాలి. చీటీ రాసి చీటీలో మన కోరికలు రాసి దేవుని దగ్గర పెడితే ముడుపు పెట్టిస్తారు. అది ఎలాగని నేను చూపిస్తాను. కోరికలు తప్పనిసరి నెరవేరుతాయంట. ఇది గణపతి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ గణపతి. ఆ వైపు నుంచి కూడా గణపతి ఉంటాడు. ఉత్తరదారు దర్శనం కూడా ఉంటుంది 365 రోజులు. అది చూపిస్తాను నేను, అది కూడా వివరంగా మీకు. ఇప్పుడు ఇది మనకు కనిపించేది ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ సీతారాములను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకు ఈ గుడి దర్శనం చేసుకొని ఇలా పక్కకు వెళ్తే ఇక్కడ నాగదేవతలు ఉంటారు. ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. శివాలయం వేరే ఉంటుంది మళ్ళీ, శివలింగం. ఇక్కడ ఇది మనకు కనిపించే చూడండి, ఇది ముడుపు పెట్టే స్థలం. స్వామివారికి మొక్కుబడులు ముడుపులు కట్టు స్థలం. మనం అక్కడ లోపల దేవుని దగ్గర చీటీలు రాసి ముడుపు కట్టించిన తర్వాత పూజారి గారు స్వయంగా వచ్చి ఇక్కడ కడతారు. అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను మీకు, ఎలాగ ముడుపు కట్టేది కూడా క్లియర్గా చూపిస్తాను. దానికి ముందు గుడి ముందు ఈ కనిపించేది ఈ కొద్ది భాగం ఇప్పుడు నిర్మాణం చేసింది. ఇది లోపల చూపిస్తాను మీకు.
ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపించేది ఫోటోలు ఉన్నాయి చూడండి కింద. ఫస్ట్ గురువు అన్నట్టు ఆయన పండిత్ జగదీష్ ప్రసాద్ గారని మొదటి దేవాలయాన్ని ఇక్కడ పూజ చేసిన అతను. మీకు ఇది చూడండి, మొత్తం ఇది మొదలు దారి లేకుండా దారి ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఫస్ట్ మనకు ఎంట్రన్స్ లోనే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు. ఈ సొరంగం అనేది తవ్వారండి, ఫస్ట్ లేకుండే, దారి లేకుండే, అసలు పైనుంచి దిగుండే. చూపిస్తాను క్లియర్గా మీకు. ఇది చూడండి సొరంగం, అటువైపు నుంచి కొంచెం వెడల్పు చేశారు దారి. ఇక్కడ వచ్చిన వాళ్ళు మీకు అక్కడ నేను ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాండి, చాలా ప్రశాంతత అనిపించింది కొద్దిసేపు కూర్చుంటే. ఆదివారం ఇంకా జనం అందరికి ఎక్కువ వస్తారు, ఇక్కడ ఆదివారం తక్కువ వస్తారు. చూడండి వెంకటేశ్వర స్వామి, ఇదంతా తర్వాత టైల్స్ తర్వాత వేశారు, అది ఈ మధ్య కాలంలోనే. ఇక్కడ స్వయంభూగా వెలిశాడు స్వామి ఇక్కడ. ఇదే అతను రెడ్డి గారికి ఇంట్లో చెప్పాను కదండి, దొంగతనం జరిగితే ఆ దొంగ పరిగెత్తుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చాడు, పైనుంచి దిగాడు. అది కూడా నేను చూపిస్తాను. దారి అస్సలు లేకుండా గుహకు పైనుంచి దిగితే అతను కూడా, రెడ్డి గారు కూడా కిందికి దిగితే దాంట్లో చూస్తే దొంగ అదృష్టమయ్యాడు. చూస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం కనపడితే శుభ్రం చేసి వెళ్ళాడంట. పైనుంచి వెళ్ళిన తర్వాత ఇంట్లో దొంగ లేకుండే. అది చూడండి మీకు అది చూపిస్తాను పైన. చూడండి ఈ పైన కనిపించే సొరంగం ఇప్పుడు దాన్ని కిటికీలాగా ఏర్పాటు చేశారు. దాంట్లో నుంచి వచ్చిండు అతను, రెడ్డి గారు వచ్చింది, దొంగ వచ్చింది దాంట్లో నుంచే. రెడ్డి గారు అదే ఉండే మొదలు దీంట్లోకి దారి లేకుండే. వచ్చిన తర్వాత రెడ్డి గారికి ఆ రూపంలో ప్రకటితమైనండు కాబట్టి రెడ్డి గారు ఈ దేవాలయం పూజలు చేయడం ప్రారంభించాడు. ముడుపు కట్టి చూపిస్తాను చూడండి మీకు. ఇక ఇక్కడ ముడుపు కట్టిస్తుంది, చీటీలో రాసుకొచ్చారు. ఇక్కడ రాయొచ్చు, ఇంటి దగ్గర రాయొచ్చు. మన కోరికలు ఏముంటే మనం తెల్ల పేపర్ మీద రాసి కొబ్బరికాయ ఎర్రగుడ్డ తెస్తే అక్కడ దేవుని దగ్గర పెట్టి మనతో పూజ చేయించుకుంటూ గోత్రనామాలు చెప్పి చేయిస్తారు. చీటీలు అక్కడే పెట్టాడండి, కొబ్బరికాయ చీటీలు పెట్టారు, దేవుని ముందు పెట్టారు చూడండి, ఎర్రగుడ్డ దాంట్లో కొబ్బరికాయ పెట్టారు. రాసిచ్చిన చీటీ వీడగారు రాసుకొచ్చిన కోరికలు మనకి ఏం కావాలనుకుంటాం ఆ కోరికలు పెట్టి స్వామివారి ముందు పెట్టి పూజ చేస్తారు అర్చకులు. కాకపోతే వీళ్ళకు కాశీ ప్రయాగ నుంచి వచ్చిన వాళ్ళు తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు మాట్లాడడం సరిగా రాదు, మనం చెప్తే అర్థం చేసుకుంటారు. ముడుపు కట్టి స్వయంగా పూజారి గారు వచ్చి ముడుపు పెడతారు. అక్కడ చాలా ప్రశాంతత ఉంటుంది. నాకు కనిపించింది అయితే దేవాలయం, వేరే వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే నేను వచ్చింది ఆదివారం ఎక్కువ ఉంటారు అనుకున్నాను. ఆదివారం వచ్చేసరికి అసలు జనమే లేరు. ఆదివారం జనం తక్కువ అంటే ఇక్కడ వచ్చేది. స్వయంగా ఇక్కడ ముడుపు కట్టి మనం ఎక్కడ లేదు చీటీలో రాసేయడం అనేది. సమస్యలు కోరికలు ఏదన్నా కోరుకునేది ఉంటే చీటీలో రాసుకొని ఇంటి దగ్గర రాసుకురావచ్చు, ఇక్కడైనా రాసుకొని వచ్చి కొబ్బరికాయ ఎర్రగుడ్డ చూడండి, ఎర్రగుడ్డ కొబ్బరికాయ ఒక మనం రాసుకున్న చీటీలు తెచ్చిస్తే అయ్యగారు అక్కడ పూజ చేసి కడతారు, తానే కట్టి వచ్చి కడతాడు. చూపిస్తాను చూడండి మీకు. అది కూడా ప్రదక్షిణ చేయాలి, ఎన్ని ప్రదక్షిణలు అని చెప్తాడు అయ్యగారు. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత అయ్యగారిని పిలిస్తే వచ్చి అయ్యగారే కడతాడు. ఇద్దరు ముగ్గురు ఉంటారండి ఇక్కడ పూజారులు, చెప్తారు మనకి ఎన్ని ప్రదక్షిణలు ఉంటాయి, ఏ కోరికకి అని చెప్పి ప్రదక్షిణ చేసిన తర్వాత ప్రదక్షిణ అంతా అయిపోయింది. ముడుపు కట్టున్నాం చూడండి. ఇక ప్రదక్షిణ పూర్తయింది, పూజారే స్వయంగా తానే కడుతున్నాడు. కంపల్సరీ కోరిక నెరవేరుతుందంట, ఆ పూజారి గారే చెప్పిండు కోరికలు నెరవేరుతాయి అని చెప్పి చాలా మంది కూడా అన్నారు. हमारा नाम है अनिल कुमार तिवारी। हम लोग प्रयागराज काशी के रहने वाले पंडित हैं और पहले से मंदिर के बारे में आप जो पूछना चाहते थे, हमारे जगदीश महाराज जी थे जो यहाँ प्रथम पुजारी थे। मंदिर का स्टोरी यह है कि जो मैं बताया गया कि महाराज जी आर्मी में थे, आर्मी से एक रेड्डी साहब थे जो मंदिर उनके यहाँ चोर करने आए, चोरी उसका पीछा करते करते आए और ऊपर जो था ऊपर पहाड़ वो चढ़े और चोर यहाँ से गायब हो गया। और चोर गायब हो गया, फिर चोर गायब हो गया। उसके बाद इधर आए, गुफा में कूदे तो देखे थे हम बालाजी की विग्रह था। उसके बाद पूरा धूल मट्टी था, तो धूल सफा करके बकायदे
और इनका सेवा पूजा करने लगे। इन अगल बगल वाले देखे कि आदमी फौज वाला ये पहाड़ पे क्या करता है, तो धीरे धीरे उन्होंने बताया कि यहाँ बालाजी का स्वयं मूर्ति प्रकट हुई है। उसके बाद बस्ती में कॉलोनी विजयनगर कॉलोनी में पता चला, धीरे धीरे सब भक्त आने लगे और फिर वो यहाँ पूजा पाठ करने लगे और इनका अभिषेक करने लगे। देवनी कुंठा तालाब हमारे पानी लाके, और ये महाराज जी अपना आर्मी में नौकरी छोड़ के फिर यहाँ आर्मी से छोड़ के ही काम करने लगे। उसके बाद यहाँ मान्यता है कि यहाँ मूर्ति बांधा जाता है, जिसको जो मन में संकल्प लेके आते हैं तो वहाँ मूर्ति बांध के उनका इच्छा पूर्ण हो जाता है। 1 महीने में उनका इच्छा पूर्ण हो जाता है। चिट्ठी में लिखते हो? सीधा चिट्ठी में लिख के पूरा एक नारियल रहता है, चिट्ठी में हल्दी कुमकुम से करके पूजा करके मूर्ति बांधना। मूर्ति का कोई दिन नहीं है, जब आप आइए श्रद्धा भक्ति से यहाँ पर मूर्ति बनवाइए और मनोकामना पूर्ण करके जाइए। और यहाँ भी होता है ब्रह्मोत्सव भी होता है, हर महीने सवा नक्षत्र का कल्याण भी होता है। फिर देवनी कुंठा जो होता है द्वार से पूजा भी होता है, काफी पब्लिक होती है। बाहर हम लोग पूजा कराते हैं, विग्रह लेके यहाँ सब दर्शन कराते हैं। तो और भीड़ आज का होता है। शनिवार को विशेष रूप से यहाँ भक्त बहुत रहती है। अभिषेक कब? अभिषेक फ्राइडे को होता है। फ्राइडे 3 बजे भोर से चालू हो जाता है, 3 बजे भोर से लेके 7। ఇక్కడ చూడండి, ఇది ఈ ద్వారం కొద్దిగా వెడల్పు చేశారు, ఉత్తర ద్వారం. ఎవరైనా భక్తులు వస్తే కూర్చోవాలన్నా కానీ ఇక్కడ ఈ ద్వారం ఇక్కడ ఉంటుంది చూడండి. అక్కడ మొత్తం ఇదంతా లేకుండా మొత్తం కొండ గుహ, ఇది గుహని తొలిచి ఇలాగ తర్వాత మార్గం చేశారు. ఇది ఉత్తర ద్వార దర్శనం అండి. 365 రోజులు మీకు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. రెండు వైపులు దారి ఉంటుంది, ఆ వైపు ఈ వైపు. ఈ వైపు నుంచి వస్తే ఇక్కడ గణపతి ఉంటాడు, గణపతి దర్శనం చేసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ గణపతి దేవాలయం ఇది. బలమూరి గణపతి రైట్ సైడ్ తోండం ఉంటే బలమూరి గణపతి చాలా విశేషం అంటారు. ఇక్కడ మనకు పక్కనే అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది పైకెక్కితే. అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అలాగే 18 మెట్లు కూడా ఉన్నాయి చూడండి. అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడు అప్పుడు భక్తులు ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళు ఇక్కడ పూజలు నిర్వహించుకోవడం. అయ్యప్ప స్వామి విగ్రహం చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదే కొండ పైభాగం మనం ఉన్నది ఇప్పుడు. ఇదే చూడండి, పెద్ద గుండులాగా ఉంటుంది, దాంట్లోనే లోపల అసలు ఎలా వెలిచారో స్వామి తెలియదు. పైనుంచి చిన్న దారి ఉంటే ఆ దారిలో నుంచి వెళ్తే ఆ రెడ్డి గారికి కనిపించాడు. అది అంటే స్వామి ఒకటి నేనున్నాను చెప్పి అని తెలియజేయడం కోసం ఆ రెడ్డి గారిని ఎంచుకున్నాడు. అది దొంగతనం అనేది ఇదంతా ఆయన కల్పించింది, అది స్వామి కల్పించింది. ఈ గోపురం చూడండి పైన, ఈ గుహ మీదనే గోపురం నిర్మించారు, దాని మీదనే స్వామి ఉన్న మూర్తి పైన గోపురం. ఎంతో మీరు చూడొచ్చు, ఒకటి గుహలో పైన గుహలో వెలిసిండు స్వామి. అసలు చాలా ప్రశాంతమైన వాతావరణం. అసలు ఎవరికి తెలియదండి ఈ దేవాలయం ఉన్నది, ఇక్కడ వాళ్ళకి తప్పిస్తే అసలు హైదరాబాద్లో ఇంత ఇటువంటి దేవాలయం ఉందని చెప్పి ఎవరికి తెలియదు. చాలా మందికి చాలా విశేషమైనది. తప్పనిసరి కోరికలు నెరవేరుతాయని చెప్తారు పూజారి గారు. ఇక్కడ చూడండి, గరుత్మంతుడు, గరుడు, ఇక్కడ ధ్వజస్తంభం. ఇక్కడ మీకు బలిపీఠం చూపిస్తాను చూడండి. బలిపీఠం చాలా మంది తెలియదు. బలిపీఠం ఎందుకు పెడతారంటే ధ్వజస్తంభం వెనుక గుడిలో మంత్రిచ్చిన అన్నం కానీ ఏదైనా ప్రసాదం కానీ మంత్రిచ్చి ఇక్కడ పెడతారు. ఏమన్నా దుష్టశక్తులు ఉంటే వాటికి ఆహారం కోసం ఇక్కడ పెడతారు. దీనికి తెలియక కొంతమంది మొక్కుతుంటారు, మొక్కకూడదండి బలిపీఠానికి. అవి దానికోసం దుష్టశక్తులు తిని గుడి వెనక వైపు పాల్గొని వెళ్ళిపోతాయి. గుడి వెనక వైపు కూడా నమస్కారం పెట్టదు, చాలా మంది తెలియదు. గుడి వెనక వైపు నమస్కారం పెడతారు. ఇది శివాలయం చూడండి, శివాలయం ఈశ్వరుడు. ఇవన్నీ తర్వాత కట్టినాయండి.
మొదట్లో స్వామి ఒక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే ఉండేది, స్వయంభూ వెంకటేశ్వర స్వామి, నందీశ్వరుడు, పక్కనే అమ్మవారు సింహవాహనం, రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఇక్కడ కొలువైనారు. చూడొచ్చు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి. మీకు శ్రవణ నక్షత్రం ప్రతిరోజు కూడా అక్కడ బోర్డు మీద చూపిస్తాను. ప్రతి శ్రవణ నక్షత్రం విశేషంగా పూజలు ఉంటాయి. ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది. శనివారం వస్తారు ఎక్కువ భక్తులు. మీరు ముడుపు ఏ రోజైనా కట్టొచ్చు, ఈ రోజు అని ఏం లేదు, ప్రతిరోజు ఎప్పుడైనా ముడుపు కట్టొచ్చు. మీరు ముడుపు కట్టడానికి ఈ వారం అనేది లేదు, ఏ వారం వచ్చైనా కట్టొచ్చు మీరు. ఇది సాయిబాబా దేవాలయం చూడండి. ఇక్కడ ఉన్న విశిష్టత, ఇక్కడున్న సాయిబాబా గుడిలో విశిష్టత ఉందండి. సాయిబాబాకు గురు పౌర్ణమి రోజు అభిషేకం చేస్తుంటే స్వామి కళ్ళలో, సాయిబాబా కళ్ళలో మెరుపు వస్తుందంట, తేజస్సు. చాలా విచిత్రమైన అది సంఘటన ఇది. ప్రతి గురు పౌర్ణమికి అభిషేకం టైంలో మెరుపు వస్తుందంట, సాయిబాబా కళ్ళ నుంచి మెరుపులు, తేజస్సు. స్వామి సాయిబాబా పాదాలు చాలా విశేషమైనది. సాయిబాబా ఇక్కడికి వస్తే పక్కనే మీకు ఇక్కడ నవగ్రహాలు, నవగ్రహ దర్శనం చేసుకోవచ్చు. నేను ఇక్కడే పక్కనే ఉండేది బోర్డు చూపిస్తాను నేను. తర్వాత ఏ రోజు ఉందనేది కూడా చెప్తాను నేను. కళ్యాణం కూడా ఉంటుంది, స్వామివారి శ్రీనివాస కళ్యాణం అని చెప్పి స్వామివారి కళ్యాణం జరిపిస్తారు, అది కూడా చూపిస్తాను నేను. ఇది పక్కనే కళ్యాణ మండపం అండి. ఎదురుగా కమాన్ కడుతున్నారు, అందుకనే కర్రలు ఉన్నాయి అక్కడ. ఇందాక మీరు చూసిన ఆంజనేయ స్వామి దేవాలయం అది, ఎదురుగా శివాలయం అవి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ బోర్డు ఉంది, కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, అక్కడ ప్రతి శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందని చెప్పి చూపించారు చూడండి. ప్రతి శనివారం కానీ శ్రవణ నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు విశేష పూజ అభిషేకాలన్నీ ఉంటాయి. చాలా విశేషంగా చేస్తారండి. శ్రవణ నక్షత్రం రోజు 20 రోజులకు ఒకసారి వస్తుంది. ఇక్కడ శ్రీనివాస కళ్యాణం చూడండి, మార్చి 7వ తారీఖు గురువారం శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. చాలా విశేషం అండి. రాజేష్ నా పేరు. నేను ఇక్కడనే వెనకాల కాలనీలో ఉంటాం మేము. ఇది చాలా పాత గుడి, కానీ పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ రావడం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు పబ్లిక్ రాకపోతుండే, కానీ గుడిలో వచ్చింది ఏంటంటే అన్ని దేవుళ్ళ దర్శనం ఒకటేసారి అయిపోతుంది. ఇక్కడ ప్రతి గుడికి తిరగకుండా ఒకటే గుడిలో అన్ని దర్శనాలు అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది గుడి. ఇది ఒక 5-6 నెలల నుంచి గుడి చూస్తున్నాం మేమైతే, కంటిన్యూ వస్తాము. చిన్న ఉన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తాం మేము. ఇప్పుడు కంటిన్యూ ఏంటంటే పూజలు బాగా చేస్తారు ఇక్కడ, దర్శనాలు కూడా బాగా అవుతున్నాయి. ఇంకోటి 10 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఆరతి ఇస్తారు, అక్షంతలు ఇస్తారు. అదొకటి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది గుడిలో. ప్రతి ఒక్కరికి ఆరతి ఇస్తారు, మంచిగా ఉంటుంది. వీడికి వస్తే ఒక ప్రశాంతత, మొత్తం టెన్షన్ అన్ని ఫ్రీ అయిపోతాం. ఇక్కడైతే అనుకుంటామో అది 100% సక్సెస్ అయిపోతుంది ఇక్కడ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి.